హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ఈవేళ మామిడికాయలు తెప్పించానండి. 1 కిలో తీసుకొచ్చారు. అయితే అందరు ముక్కలు పచ్చడి పెట్టుకుంటారు, అలానే నేను కూడా ముక్కలు పచ్చడి పెడుతున్నాను. మరి ఆ ముక్కల్లో అందరూ ఆవపిండి, కారం, ఉప్పు అన్నీ వేస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఏం వేస్ట్ చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా ఆ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి తర్వాత చాపర్లో వేసి చిన్న ముక్కలు కట్ చేయిస్తున్నానండి. ఆ కట్ చేయించిన వాటిని నేను పచ్చడి పెడతాను. అవి అంత చిన్నగా ఎందుకు కట్ చేయించాలి అనుకుంటారేమో మీరు. అవి చిన్న చిన్నగా కట్ చేస్తే వేసిన వెంటనే మనము తినేసేయచ్చు. 2-3 రోజులు ఊరాల్సిన అవసరం లేదు. అందులో పెద్ద పెద్ద ముక్కలు అయితే టైం పడుతుంది ఊరటానికి కూడా. అందుకని చిన్నవి కట్ చేసేస్తే తొందరగా తినేసేయచ్చు. మరి మాకందరికీ కొంచెము పళ్ళు సెన్సిటివ్గా ఉంటాయండి. పులుపు ఎక్కువ తినాలన్న కష్టము, అందుకోసమని అలా చేయిస్తున్నాను. అందరూ చేసేటువంటి తీరు కాకుండా నేను వెరైటీగా చేస్తున్నానండి. అందులో ఏమేమి వేస్తానో చూసేద్దరు. ఇలా పచ్చడి పెట్టుకున్నారంటే చిన్న పిల్లలు కూడా నెయ్యి లేకుండా చక్కగా తింటారండి. అలా చేస్తున్నాను పచ్చడి. మా అబ్బాయి ముక్కలు కట్ చేస్తున్నాడు కదండి, అంతలోపు మా కోడలతోటి పెసలు వేయించేముందాము. పెసలు వేయించేస్తుంది. బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా ఎర్రగా వేయించుకోవాలండి. అలా అన్నీ మాడబెట్టకండి, మరి పచ్చడి మాడు వాసన వస్తుంది. ఇలా ఎర్రగా వేయించేసుకోండి. చాయ్ పెసరపప్పు వేసుకోకూడదండి, టేస్ట్ బాగుండదు. ఈ పొట్టు పెసలే వేసుకొని చేసుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద చల్లార్చుకోవాలండి. పెసలు మెత్తగా పొడి వేసేసామండి మిక్సీలో. ఈ కప్పుతోటి మామిడికాయ ముక్కలు 3 కప్పులు తీసుకున్నానండి. దీంతో సగం కప్పు కారం వేసుకోవాలి. ఇంకొక సగం కప్పు ఇందాక మిక్సీలో మనం పెసలు వేసుకున్నాం కదా, ఆ పెసల పిండి వేసుకోవాలి. ఇందాక నిండా వేసుకున్నాం కదా ముక్కలు, అట్లానే ఇది కూడా నిండా వేసుకోవాలి. ఈ 3 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 కప్పు వేసుకోవాలండి. సగం కప్పేమో పెసల పిండి, సగం కప్పేమో కారం. ఇదిగోండి, వెంటనే అందులో వేయకూడదండి, ఇలా వేసుకోవాలి. ఇదే కప్పుతోటి సగం కప్పు ఉప్పు వేసుకోవాలి. ఈ సగం కప్పు ఇందులో వేసేయాలి. మొత్తము మిక్స్ చేసేయాలి. ఈ 3 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలిపేసాం కదండి, దీన్ని అంతా ఇందులో వేసి కలపాలి. మొత్తం వేసేసుకోండి, ఎందుకంటే మనము కరెక్ట్గా కొలత వేసుకున్నాం కదా. ఇవన్నీ హాఫ్ తీసుకున్నాం కదండి. ఆయిల్ మాత్రం ఈ కప్పు నిండా పోసుకోవాలి. పచ్చిదే పోసుకోవాలి, చేత్తో కలుపుకోకండి, చేయి మంట పుడుతుంది. ఏదైనా గరిటె కానీ స్పూన్తో కానీ కలుపుకోండి. ఇవన్నీ కూడా పక్కా కొలతలండి, కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు కారము తక్కువ కానీ ఎక్కువ కానీ ఏమవ్వదు. ఇప్పుడు నూనె లేదు అని అనుకుంటారేమో, కొంచెం ఒక అరగంట అయితే నూనె అంతా పైకి తేలుతుందండి. లేదని చెప్పిన దవదబ ఇంకొక సగం కప్పు పోసుకుందని పోసుకోవద్దండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చేసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. దీన్ని గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోండి. ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే ప్లాస్టిక్ వాసన వస్తుందండి, బాగోదు. ఇదిగోండి, ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది అన్నాను కదా. ఒక 5 నిమిషాలు అయింది ఆయిల్ పోసి. ఇదిగోండి, పక్క నుంచి పైకి తేలుతుంది చూడండి. ఇక రేపు ప్రొద్దునకి పూర్తిగా తేలుతుందండి. అలా తేలుతుంది కాబట్టి మీరు ముందుగా సరిపోలేదని టక్కన నూనె పోసేయద్దండి, ఎక్కువ ఆయిల్ అయిపోతుంది. తినేటప్పుడు ఆయిల్ తగులుతుంటుంది చేతికి. స్టీల్ దాంట్లో పెట్టామనుకోండి, అది ఉప్పు కారం అంతా ఉంటుంది కదా, తుప్పు పడుతుందండి. అందుకని స్టీల్ దాంట్లో పెట్టద్దు. ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కాబట్టి మేము ఇప్పుడైనా తినేసేయచ్చండి. మీరు కొంచెం పెద్ద ముక్కలు కోసుకుంటారు కాబట్టి 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఊరనిచ్చి తినండి, కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇంకా గాజు సీసాలో పెట్టేస్తామండి దీన్ని. ఇది పెట్టిన తర్వాత ఈ బౌల్లో అంతా పచ్చడి ఉంటుంది కదండి,
దానిలో అన్నం పెట్టుకొని కలిపేసుకొని తినేటమేనండి. అంటే ముందు మా అబ్బాయి కలుపుకొని తినేద్దామమ్మా అని చెప్పానంటాడు. వాడు కలుపుకొని తింటుంటాడు. ఇంకా నాకు నా కోడలికి అది చూడంగానే ఇక కల్లాగవు నోరాగదండి. ఇక మా పెట్టేరా ముందు ముద్ద అని చెప్పని కలుపుకుండేది వాడు, తినేది మాత్రం ముందు మేమిద్దరం తింటామండి. ఆ తర్వాత వాడు తింటాడు. ఇలా పచ్చడి పెట్టానండి. అసలు ఇంతకు ఏం పచ్చడి అంటారు? పెసర ఆవకాయ కాదండి, ఆవపిండి వేయలేదు కదా, అందుకని ఇది పెసర మామిడికాయ అంటారండి. పెసర ఆవకాయ అంటే ఆవపిండి వేస్తే పెసర ఆవకాయ, ఆవపిండి వేయలేదు కాబట్టి పెసర మామిడికాయ అన్నమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుందండి. పెట్టుకొని తిని ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.